కూడా పార్లమెంట్ సెషన్స్లో వాదించేవాడు, ప్లాన్డ్గా వెళ్ళేవాడు ఎవడూ లేడు. ప్రతిపక్షం అంటే అరవడం, కేకలేయటం, నినాదం చేయటం, ధర్నా చేయడం. ఓపికగా ఆలోచించే దమ్ము ఎవడికి లేదు. సమస్య ఎట్లా ఉండాలా, నువ్వు చెయ్యి, ఒక ప్రశ్నోత్తరాల సమయం బాయ్కాట్ చెయ్యి, మిగతా 0 hour టైంలో కూర్చుని ప్రతి ఒక్కరు మెన్షన్ చేయండి ఈ పాయింట్. మెన్షన్ చేయొచ్చు కదా మనం ఏది ఇష్టపడితే అది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తర్వాత వివిధ బిల్లులు ఉంటాయి. ఆ బిల్లుల సందర్భంగా చర్చ సందర్భంగా మాట్లాడి దీన్ని నువ్వు అరిస్తే ఒకటే మొక్క కనబడుతుంది. అదే ప్రతి బిల్లులో చర్చ సందర్భంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సంస్కరణలకు సంబంధించిన బిల్లు తెచ్చారు, ఈ బిల్లు బాగుంది కానీ అదాని లాంటి వ్యక్తులు బాగుపడడం కాదు కావాల్సింది, మనకి దేశం బాగుపడాలి, అదానికి ఎట్లా దోచిపెట్టారు అక్కడ మాట్లాడు. మనం సరైనటువంటి బుర్రలున్నటువంటి రాజకీయ నాయకులైతే నిర్మాణాత్మక చర్చలు జరుపుతారు. ప్రజలకి నిర్మాణాత్మక చర్చ అక్కర్లా, అరిచే ఓడెవడు, కేకలేసే ఓడెవడు, తిట్టే ఓడెవడు అనేదే కావాలి. కాబట్టి అట్లాంటి దానికోసం కాసేపు స్తంభింపు చేయడం. స్తంభిస్తే ఏమవుతుంది, 4 రోజులు పోయిన తర్వాత ఈలోపు ప్రవేశపెట్టినటువంటి బిల్లులన్నింటినీ ఆటోమేటిక్ ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించేస్తాడు, వెళ్ళిపోతుంది. ఏముంది ఇంకా అందులో, వాళ్ళకి వాళ్ళు కోరుకున్నది వీళ్ళు చేసి పెట్టినట్టు, ఏ చర్చ లేకుండా ఆమోదం పొందేస్తాయి. అంటే పార్లమెంట్ లో గట్టిగా దీని మీద పోరాటం చేస్తే అదానితో కూర్చున్న ఒప్పందాలన్నీ ఏమన్నా రద్దు అవుతాయా అని నవ్వుతారండి అవన్నీ. అంటే ఇక దేశంలో ఇప్పుడు ఇంకేం ఉండదు, ఆ తరహా బిల్లు ఏమైనా తీసుకొస్తారేమో అని. ఎవడాడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఏ గొట్టంగాడో ఎవడో కోర్టులో పిటిషన్ వేస్తే దాని ఆధారంగా భారతదేశంలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు పన్నులు కట్టేవాడిని ముంచేస్తానంటే వాళ్ళు ఎవరో బుర్ర తక్కువ ఎదవలు, వాళ్ళ దాంతో ఏదో జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో